మనకు ఒక్కోసారి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఉండాలనిపిస్తుంటుంది. అలా మనము ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు చేసే పని సున్నా. మనము సున్నా కంటే తక్కువ పనైతే చేయలేము. కానీ భౌతిక శాస్త్రంలో సున్నా కన్నా తక్కువ పని కూడా చేయొచ్చు. అంటే పని రుణాత్మకంగా కూడా ఉంటుంది. పని ఏ విధంగా రుణాత్మకమవుతుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. మనము ఇంతకు ముందు తరగతులలో పని యొక్క నిర్వచనము, అలాగే పని యొక్క సూత్రాన్ని తెలుసుకున్నాము. భౌతిక శాస్త్రంలో ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు దాని స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానము. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ పనిని మనము W అనే అక్షరంతో, అలాగే బలాన్ని F అనే అక్షరంతో, స్థానభ్రంశాన్ని S అనే అక్షరంతో సూచిస్తాము. ఒక వస్తువుపై బలాన్ని ఉపయోగించి మనం లాగినప్పుడు వస్తువు ఖచ్చితంగా కదలాలి. ఒకవేళ మనం బలం ఉపయోగించినప్పటికీ వస్తువు కదలకపోతే పని జరగలేదు, పని సున్నా అవుతుంది. అయితే ఇప్పుడు వస్తువుపై జరిగిన పని అనేది ధనాత్మకము లేదా రుణాత్మకము ఎప్పుడవుతుందంటే మనము వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశము ఒకే దిశలో ఉన్నట్లయితే వస్తువుపై జరిగిన పని ధనాత్మకమవుతుంది. అలా కాకుండా మనము వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశము వ్యతిరేక దిశలో ఉన్నాయనుకోండి, అప్పుడు పని రుణాత్మకమవుతుంది. ఈ విధంగా ఒక వస్తువుపై జరిగే పని ధనాత్మకం అవ్వచ్చు లేదా రుణాత్మకం కూడా అవ్వచ్చు. ఇక్కడ పని అనేది రుణాత్మకమవుతుంది అని అంటున్నాము. అంటే సున్నా కన్నా తక్కువ అవుతుంది. పని సున్నా కన్నా తక్కువ ఏ సందర్భాల్లో అవుతుందో మనము నిత్య జీవితంలోని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ మహిళ సరుకుల బండిని పట్టుకొని నిలబడి ఉంది. ఈమె తన బలాన్నంతా ఉపయోగించి బండిని ముందుకు నెడుతోంది. అంటే ఈ మహిళ పని చేసినట్లే. ఎందుకు? ఈమె తన బలాన్నంతా ఉపయోగించి బండిని ముందుకు నెట్టింది. అదేవిధంగా బండి కూడా ముందుకు కదిలింది. అంటే బండి స్థానభ్రంశం చెందింది. ఈ మహిళ పని చేసింది. అయితే ఇప్పుడు మనం ఈ మహిళ బండిపై చేసిన పని ధనాత్మకమా లేదా రుణాత్మకమా అనేది ఆలోచిద్దాము. ఈ మహిళ తన బలాన్ని ఉపయోగించి బండిని కుడివైపునకు నెట్టింది. బండి కూడా అదే దిశలో ముందుకు కదులుతోంది. ఇక్కడ బలము మరియు స్థానభ్రంశము ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి ఈ మహిళ బండిపై చేసిన పని ధనాత్మకమవుతుంది. ఇప్పుడు మనం వేగంగా వచ్చే ఒక కారుని సూపర్ మ్యాన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుందాము. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇక్కడ కార్ చాలా వేగంగా వస్తోంది. సూపర్ మ్యాన్ కూడా తన బలాన్నంతా ఉపయోగించి ఆ వేగంగా వచ్చే కారుని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ సూపర్ మ్యాన్ ఈ వేగంగా వచ్చే కారును ఆపి చేసిన పని ధనాత్మకమా లేదా రుణాత్మకమా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ మ్యాన్ కారును ఆపడానికి ప్రయోగించిన బలం దిశ కుడివైపునకు ఉంది. కానీ వేగంగా కదులుతున్న కారు దిశ అంటే స్థానభ్రంశం దిశ ఎడమవైపునకు ఉంది. ఇక్కడ బలము కుడివైపు ఉండగా స్థానభ్రంశము ఎడమవైపుకు ఉంది. బలము మరియు స్థానభ్రంశము వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. కాబట్టి సూపర్ మ్యాన్ చేసిన పని రుణాత్మక పని అవుతుంది. ఇక్కడ సూపర్ మ్యాన్ వేగంగా వచ్చే కారును ఆపుతుంటే కొంతమంది దానిని సినిమాలాగా చూస్తున్నారు. అయితే వీరిక్కడ ఏమి చేయడం లేదు. అంటే వీరు చేసిన పని సున్నా. కానీ సూపర్ మ్యాన్ బలాన్నంతా ఉపయోగించి వేగంగా వచ్చే కారుని ఆపి చేసిన పని రుణాత్మకంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఇక్కడ వీరు ఏమీ చేయకుండా నిలబడిన వారు చేసిన పని సున్నా అయితే, బలాన్నంతా ఉపయోగించి కారును ఆపి సూపర్ మ్యాన్ చేసిన పని రుణాత్మకంగా ఉంది. ఇది అర్థం కాకుండా ఉంది కదా. దీని సమాధానం ఏంటంటే, మన నిత్య జీవితంలో చేసే పని అనేది భౌతిక శాస్త్రంలో చేసే పనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీరు బంతితో క్యాచ్ ఆట ఆడుతున్నారు అనుకోండి. బంతిని మీ వైపు విసిరినప్పుడు మీరు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మీరు పని చేసినట్లే. ఎందుకంటే
బంతి మీద మీరు బలాన్ని ఉపయోగించి ఆపుతున్నారు. అదేవిధంగా బంతి కూడా కదులుతోంది. కాబట్టి మీరు బంతి పైన పని చేస్తున్నారు. బంతి ఎప్పుడైతే మీ చేతికి తగులుతుందో అప్పుడు బంతి మరియు మీ చేయి రెండు కూడా కాస్త వెనక్కి వెళతాయి. ఇక్కడ చూస్తే బంతిని ఆపడానికి మీరు ప్రయోగించిన బలం దిశ ఎడమవైపుకుంది. కానీ బంతి కదులుతున్న దిశ కుడివైపుకుంది. ఇక్కడ మనం ప్రయోగించిన బలము ఒక దిశలో ఉంటే స్థానభ్రంశము ఇంకో దిశలో ఉంది. రెండు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పని రుణాత్మకమవుతుంది. ఇప్పుడు మీరు ఒక బంతిని తీసుకొని దానిని పైకి విసిరేయండి. మనకు తెలుసు గురుత్వాకర్షణ బలము బంతిపైన పనిచేస్తుంది. అయితే ఈ గురుత్వాకర్షణ బలము బంతిపైన రుణాత్మక పని చేసిందా లేదా ధనాత్మక పని చేసిందా అని మనం ఆలోచిస్తే మనకు తెలుసు వస్తువుని పైకి విసిరినప్పుడు అది గురుత్వాకర్షణ బలం వలన కింద పడిపోతుంది. అంటే గురుత్వాకర్షణ బలము బంతిని కింది వైపుకు లాగుతోంది. కానీ మనం బంతిని పైకి విసిరేసాం కాబట్టి స్థానభ్రంశము పై వైపునకు ఉంది. ఇక్కడ బలము మరియు స్థానభ్రంశము వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి విసిరేసిన బంతిపైన జరిగిన పని రుణాత్మకమవుతుంది. ఇప్పుడు ఈ కింద పడుతున్న బంతిపైన గురుత్వాకర్షణ బలము చేసిన పని ఏంటో మనం గమనిస్తే బంతి కింద పడిపోతుంది. అంటే గురుత్వాకర్షణ బలము కింది వైపుకు ఉంది. అదేవిధంగా బంతి కింద పడుతోంది కాబట్టి స్థానభ్రంశం దిశ కూడా కింది వైపుకు ఉంది. ఇక్కడ బలము మరియు స్థానభ్రంశము రెండూ ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి గురుత్వాకర్షణ బలం చేసిన పని ధనాత్మకమవుతుంది. ఈ ఉదాహరణలన్నీ విన్నాక మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పనిని ఎందుకు రుణాత్మకంగా అలాగే ఎందుకు ధనాత్మకంగా నిర్వచించారని. పని యొక్క ధనాత్మకత మరియు రుణాత్మకతకు వస్తువు యొక్క వేగంతో సంబంధం ఉంది. బలం మరియు స్థానభ్రంశము ఒకే దిశలో ఉంటే వస్తువు యొక్క వేగము పెరుగుతుంది. అదేవిధంగా బలం మరియు స్థానభ్రంశము వ్యతిరేక దిశల్లో ఉంటే వస్తువు యొక్క వేగము తగ్గుతుంది. ఉదాహరణకి బంతిని మనం కిందికి విసిరినప్పుడు అది వేగంగా కింద పడుతుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ బలము మరియు స్థానభ్రంశము రెండు ఒకే దిశలో ఉన్నాయి. మనం వస్తువులను కిందికి విసిరినప్పుడు అవి చాలా వేగంగా కింద పడిపోతాయి. బంతిని కిందకి విసిరినప్పుడు బంతి యొక్క వేగం పెరిగింది కాబట్టి బంతి మీద జరిగిన పనిని ధనాత్మకంగా సూచించాము. అదేవిధంగా మనం బంతిని పైకి విసిరినప్పుడు దాని యొక్క వేగము తగ్గుతుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ బలము మరియు స్థానభ్రంశము రెండు వేరువేరు దిశల్లో ఉన్నాయి. మనం వస్తువులను పైకి విసిరినప్పుడు వాటి యొక్క వేగము తగ్గుతుంది. అందుకనే మనం బంతిని పైకి విసిరినప్పుడు బంతి యొక్క వేగం తగ్గింది కాబట్టి బంతి మీద జరిగిన పనిని రుణాత్మకంగా సూచించాము.